ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద క్రైస్ట్ కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఒకటి వచ్చిందా లేకపోతే ఈ ఆలోచన తిరుగుతుందా, లైక్ నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండు, నా వల్ల ఈ తప్పు అయిపోయింది అనేసి. సో ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది అంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనము కమాన్ గైస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. తప్పులు జరుగుతాయి, తప్పులు తెలుసు తెలియకుండా కొన్నిసార్లు జరుగుతాయి. బట్ తప్పు అయిపోయింది కాదు పెద్ద తప్పు. తప్పు అయిపోయిన తర్వాత ఒప్పుకోకుండా మార్చుకోకుండా మనం దాంట్లోనే ఉంటాం చూడు, అది పెద్ద తప్పు. సో స్టిల్ మనం బ్రతుకుండం అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మనకి ఇంకొక అవకాశం ఉంది, మనల్ని మనం మార్చుకొని అండ్ ఆయన అనుకున్న పరలోక రాజ్యంలో జరగనిస్తాం. సో మనది బెస్ట్ అడ్వాంటేజ్, మనం లక్కీ ఏంటంటే మనం ఇంకా బ్రతుకుండం గైస్. సో జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ అదే తప్పులో ఇంకా లేదు నా జిందగీ అయిపోయింది, నేను తప్పు అయిపోయింది అనేసి తెలుసు తెలియకుండా తప్పులు జరిగిపోయంటే దట్స్ ఫైన్. అక్కడితో ఆగిపోయిందంటే నో. అక్కడ దాకా అయిందంటే తప్పు అయిపోయిందని బాధపడుతుండ్రు, అక్కడదాకా అయిందంటే దానికి అర్థమైందంటే సాతాను గెలిచిండ్రు. బట్ అక్కడి నుంచి తిరిగి లేచి తప్పును మర్చిపోవడం అంటే అది కష్టమే, నాట్ సెయింగ్ దట్. బట్ తప్పుని మార్చుకోవటం అనేది మన చేతిలో ఉంది. ఎందుకంటే పాస్ట్ వీ కెనాట్ చేంజ్. పాస్ట్ అనేది వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ వీ కెనాట్ చేంజ్ దట్. బట్ వాట్ ఎవర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్స్ ఇన్ అవర్ డిసిషన్. మన చేతిలో ఉంది, మనం ఏం చేయబోతున్నామో, మనం ఎలా మార్చుకోవాలో, ఎలా జీవించాలనేది. ఈరోజు చేసే యాక్టే రేపు మన మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈరోజు మనము పశ్చాత్తాపం పడి మనం తప్పుల నుంచి మార్చుకోవాలి అని అనుకున్నట్టు జీవించాలంటే అది మన చేతిలోనే ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్, తప్పు జరిగిపోయింది, దట్స్ ఫైన్. ఇప్పుడు సరైన సమయం, లెట్స్ చేంజ్ అవర్ లైఫ్ అండ్ సరెండర్ టు గాడ్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పులు చెప్పుకుంటే క్షమించండి, ఎవరిని ఎవరు పాయింట్అవుట్ చేయవద్దు, ఎవరిని ఎవరు ఏమనొద్దు. మనం అందరం పర్ఫెక్ట్లీ కాదు, వీఆర్ బికమింగ్ అ పర్ఫెక్ట్. మనం మార్చుకోవాలి అనేది కాన్సెప్ట్, మనం మారిపోవాలనేది కోర్ పాయింట్. సో ఎవరిని ఏం అనొద్దు అనేదానికి రైట్స్ లేవు. ఏమన్నా తప్పు అని అనిపిస్తుంది ఇతర లైఫ్లో, వాళ్ళని గద్దించండి, మార్చుకోమని చెప్పండి, కుదిరితే హెల్ప్ చేయండి, వాళ్ళు మారేదండి. అంతేగాని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళు ఇది ఎట్టుండకూడదు అట్టుండకూడదు, నో, యూ కెనాట్ టెల్ దట్. యూ కెన్ యాక్చువల్లీ గైడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ బై ద వే, ఇప్పుడు చూస్తున్న నువ్వు ఎవరైతే నువ్వు వీడియో చూస్తున్నావు కదా, నీ జిందగీలో ఏం జరుగుతుందో నీకంటే బాగా ఎవడు చెప్పలేడు. నీకే తెలుసుద్ది నీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం తప్పులు చేసి ఉంటావు, ఏం మంచి పని చేసి. ఎందుకంటే 24/7 ఎవరితో ఉండేదంతా ఎవరు? నీతో నువ్వే. నీకే తెలియాలి నువ్వేంటో, నీ లైఫ్ ఏంటో. సో ఎవరికి ప్రూవ్ చేయని అవసరం లేదు. నిన్ను నువ్వు ప్రూవ్ చేయగలుగుతుంటావు, నువ్వు మంచి వాడవని. నిన్ను నువ్వు ప్రూవ్ చేయగలిగితే దట్స్ ఫైన్, దట్స్ ఇనఫ్. సో ఇట్స్ టైమ్ టు చేంజ్. It's time to surrender our life to God. That's it for the video. See you in the next video. Till then, take care, stay blessed.